నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖమ్మం రుచులు. ఈరోజు మనం బియ్యం పిండితో చెగోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయిలో 1 కప్పు నీరు తీసుకొని ఆ నీరు మరుగుతూ ఉండగా అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కారం, చెగోడీల కలర్ కోసం కొద్దిగా పసుపు, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఆ నీటిని బాగా మరగబెట్టాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీటిని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకొని ఆ మరిగిన నీటిలో పోస్తూ గరిటెతో తిప్పుతూ కలపాలి. బియ్యం పిండి వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతా మిక్సింగ్ బౌల్లో వేసి బాగా కలపాలి. పిండి బాగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చెగోడీలు మంచిగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అవి సన్నగా పొడుగ్గా వచ్చే వరకు చేతి వేళ్ళతో తాల్చుతూ ఉండాలి. అలా తాల్చిన తర్వాత వాటిని చేతి వేలికి చుట్టుకొని చెగోడీ రింగ్స్ లాగా చేయాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ చెగోడీలు తాల్చే టైంలో కొద్దిగా పెసరపప్పుని ఆ బల్లపై చల్లినట్లయితే అది చెగోడీలకు అంటుకొని మంచి టేస్ట్ని వస్తుంది. ఇప్పుడు అన్ని చెగోడీలని ఇలా రింగ్స్ లాగా చుట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేడి అయిన తర్వాత చెగోడీలని ఒకేసారి మొత్తంగా కాకుండా ఒక్కొక్కటి వేసి బాగా కాల్చాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వస్తాయి. అప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చెగోడీల కలర్ని చూస్తే తెలిసిపోతుంది ఇవి విరగకుండా ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.